Hello all, we will discuss about rise of British supremacy Carnatic wars or Anglo-French war. అంటే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ యొక్క పవర్ అనేది ఎట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ యొక్క రైజ్ అనేది ఎలా అయ్యిందో చూద్దాం. కోర్స్ వాళ్ళ రైజ్ అనేది ట్రేడ్తోని స్టార్ట్ అయ్యింది, బట్ వాళ్ళ యొక్క పొలిటికల్ పవర్ ఎట్లా గెయిన్ చేసుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ట్రేడ్ నుంచి కాస్త పొలిటికల్ పవర్ని కూడా గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు అని అంటే అప్పట్లో నాదిర్ షా అనే అతను మొఘల్స్ని మొత్తం కూడా డిఫీట్ చేసుకుంటూ ఢిల్లీని కూడా లూట్ చేసిండు, అంటే క్యాప్చర్ చేసుకున్నాడు. ఈయన వల్ల మన యొక్క మొఘల్ అథారిటీ మొత్తం కూడా తగ్గిపోయింది. సో మొఘల్స్ ఎట్లాగో తగ్గుతున్నారు కదా అని చెప్పేసి పొలిటికల్ పవర్ని కూడా గెయిన్ చేసుకుందాం అని వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అసలు ఈ కర్ణాటిక్ వార్స్ అనేటివి మెయిన్గా సౌత్ ఇండియాలోనే జరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ మైసూర్ అనేది ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంది, అండ్ ఈస్ట్ అనేది అలీవర్దీ ఖాన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. సో వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది సౌత్ సైడే కాబట్టి, ఎస్పెషల్గా ఆ సౌత్లో కూడా నిజాం ఉల్ ముల్క్ ఆయన చనిపోయిన తర్వాతనే వాళ్ళు పొలిటికల్ పవర్ని గెయిన్ చేసుకోవాలి, కర్ణాటిక్ వార్స్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఈ నిజాం ఉల్ ముల్క్నే మనం ఇంకొక విధంగా ఏమని అంటాము అని అంటే అజఫ్ జా వన్. అసలు ఈయన ఎవరు అని అంటే ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్. ఫస్ట్ కర్ణాటిక్ వార్, దీన్నే మనం ఆంగ్లో ఫ్రెంచ్ వార్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇంగ్లీష్కి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్యలో జరిగింది కాబట్టి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1740లో స్టార్ట్ అయ్యి 1748లో ఎండ్ అయింది. అసలు ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్. ఈ వార్ అనేది ఎక్స్టర్నల్ అని అంటే ఏంటి అంటే మన ఇండియాలో వార్ జరగకుండా వేరే కంట్రీలో వార్ జరిగి అది ఇండియా వరకు ఎక్స్టెండ్ అవ్వడమే ఎక్స్టర్నల్ అని అంటాం. ఓకే, మరి వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్ అంటే ఏంటి అని అంటే అసలు వార్ అనేది ఎవరెవరికి మధ్యలో జరుగుతుంది అని అంటే వేరే కంట్రీ అని చెప్పిన కదా, ఆ కంట్రీ ఏంది అని అంటే యూరప్లో ఏ స్టేట్స్కి అని అంటే ఆస్ట్రియాకి ప్రష్యాకి మధ్యలో వార్ జరుగుతుంది. అంటే కాన్ఫ్లిక్ట్స్ అనమాట, చిన్న చిన్న గొడవలు. అది ఎందుకోసము అని అంటే నెక్స్ట్ కింగ్ కోసం, అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ కింగ్ చనిపోవడమో ఏదో ఒకటి జరిగి నెక్స్ట్ కింగ్ డిసైడింగ్ కోసం వాళ్ళ మధ్యలో గొడవలు అయితే అన్నట్టు, ఎవరెవరికి, ఆస్ట్రియాకి అండ్ ప్రష్యాకి. ఈ ఆస్ట్రియా అండ్ ప్రష్యా యొక్క గొడవలలో ఫ్రెంచ్ వచ్చేసి ప్రష్యాకి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఆస్ట్రియాకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ డిఫరెంట్ కంట్రీస్కి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇవి రెండింటికి పడాయి. అయితే ఈ ఆస్ట్రియా అండ్ ప్రష్యా యొక్క గొడవలలో ఇంగ్లీష్ విన్ అవుతుంది. ఫస్ట్ విక్టరీ వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళది. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ సంతోమ్ ఆర్ అజ్జార్. అయితే నేను ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ సంతోమ్లో రాసే నోట్స్ అంతా కూడా వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్లోనే కంటిన్యూ చేసిన. సో అదనేది దీంట్లోనే వస్తుంది. ఎక్కడి నుంచి అని అంటే డ్యూరింగ్ కర్ణాటిక్ నవాబ్ నుండి. అయితే బ్యాటిల్ ఆఫ్ సంతోమ్లో ఏమవుతుంది అని అంటే ఈ వార్ జరిగినప్పుడు కర్ణాటిక్ నవాబ్ ఎవరు అని అంటే అన్వరుద్దీన్. అయితే ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఏం చేస్తాడు అని అంటే పాండిచేరికి వెళ్తాడు అండ్ దెన్ ముంబైకి వెళ్తాడు. ఎందుకనంటే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అటాక్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి ఎప్పుడు కూడా పడది. సో ఇంకా ముంబైకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళని అటాక్ చేస్తాడు అండ్ దెన్ మద్రాస్లో ఉన్న సెయింట్ జార్జ్ ఆ ఫోర్ట్ని కూడా క్యాప్చర్ చేసుకుంటాడు. ఈ సెయింట్ జార్జ్ మనం ఎక్కడ చదివినాం, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఫ్రాన్సిస్ డే ఫోర్ట్ని కట్టుకుంటాడు అని చెప్పేసి అనుకున్నాం కదా మద్రాస్లో, అదే ఈ సెయింట్ జార్జ్ ఫోర్ట్. దీన్ని కూడా ఆ ఫ్రెంచ్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అండ్ రాబర్ట్ క్లైవ్ని, ఇంగ్లీష్ సైడ్ నుంచి ఉన్న రాబర్ట్ క్లైవ్ని జైల్లో పెట్టేస్తారు అన్నట్టు. అయితే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క మెయిన్ అకౌంటెంట్ ఆర్ గవర్నర్ అనే అతనే వాళ్ళకి జైలుకి వెళ్ళిపోతాడు. సో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు, కర్ణాటిక్ నవాబ్ అయిన అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతారు. ఆ కర్ణాటిక్ నవాబ్ ఏం చేస్తాడు, ఓకే మేము మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఒక 10,000 సోల్జర్స్ని ఫ్రెంచ్ వాళ్ళతోని వార్ చేయడానికి పంపిస్తాడు. అయినా కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఈ 10,000 ఆర్మీ పీపుల్ని, సోల్జర్స్ని చంపేస్తుంది. అంటే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని డిఫీట్ చేస్తారు.
ఓడించేస్తారు. ఇదంతా వార్ ఎక్కడ జరుగుతుంది అని అంటే అద్యార్ రివర్ అనే ప్లేస్లో. అందుకే ఈ బ్యాటిల్ ఆఫ్ సంతోమ్ని అద్యార్ అని కూడా అంటున్నాం, ఎందుకంటే అద్యార్ రివర్ పైన జరిగింది కాబట్టి. దీంట్లో ఫ్రెంచ్ విన్ అవుతుంది. ఫస్ట్ దాంట్లోనేమో ఇంగ్లీషు, సెకండ్ దాంట్లో ఈ బ్యాటిల్ ఆఫ్ సంతోమ్లోనేమో ఫ్రెంచ్ వాళ్ళు. బ్యాటిల్ ఆఫ్ సంతోమ్ ఆర్ అద్యార్ని కూడా మనం ఏమంటాము అని అంటే ఫస్ట్ నేటివ్ ఇండియన్ ఆర్మీ వర్సెస్ ఫారెనర్ వార్ అని చెప్పేసి అంటాం. ఎందుకు అని అంటే నేటివ్ ఇండియా అంటే ఏంది, ఇండియాలోనే ఉన్న వాళ్ళు, అంటే ఇండియాలోనే ఉన్న ఆర్మీనే కదా 10,000 ఆర్మీని ఫ్రెంచ్కి అగేన్స్ట్గా పంపించిండు అన్వరుద్దీన్. సో ఇది మనకి బ్యాటిల్ ఆఫ్ సంతోమ్ అనేది ఫస్ట్ నేటివ్ ఇండియన్ ఆర్మీకి అండ్ ఫారినర్స్కి జరిగిందన్నమాట. అందుకే దీన్ని అట్లా అంటున్నాం. ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎలా ఎండ్ అయింది అని అంటే ప్యారిస్ ట్రీటీ, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ట్రీటీ ఆఫ్ యాక్స్లా చపేలే అని కూడా అంటాం. ఇది ఎప్పుడు అయింది అంటే 1748లో. అయితే ఈ ట్రీటీ ద్వారానే వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్ అనేది ఎండ్కి వచ్చింది. అయితే ఈ కర్ణాటిక్ వార్లో ఏమైంది, ఫస్ట్ దాంట్లోనేమో ఇంగ్లీష్ విన్ అయింది వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్లో, సెకండ్ దాంట్లో బ్యాటిల్ ఆఫ్ సంతోమ్లోనేమో ఫ్రెంచ్ విన్ అయింది. సో ఇద్దరు విన్ అయింది కాబట్టి ఫస్ట్ కర్ణాటిక్ వార్ అనేది డ్రా అయింది అని చెప్పేసి అంటాం మనం. అకార్డింగ్ టు దిస్ ట్రీటీ ఫ్రెంచ్ వాళ్ళకి లూయిస్బర్గ్ అనేది వస్తుంది, బ్రిటిష్ వాళ్ళకేమో మద్రాస్ ప్లేస్ వస్తుంది. ఈ లూయిస్బర్గ్ ఎక్కడుంది అంటే నార్త్ అమెరికాలో ఉంది. ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ డిస్కస్ అబౌట్ ద సెకండ్ కర్ణాటిక్ వార్.